హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. దేవి నవరాత్రుల్లో 7వ రోజు సరస్వతి అమ్మవారికి కదంబం నైవేద్యంగా పెడతారు. అన్ని వెజిటబుల్స్ వేసుకోవాలి. దీని కొరకు 1.5 కప్ రైస్ తీసుకున్నాను. ఒక 1/4 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని బాగా క్లీన్ వాష్ చేసుకొని అట్లీస్ట్ ఒక అరగంట నానబెట్టుకోవాలి. దీని కొరకు నేను వాటర్ 8 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇలా అరగంట నానిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. తర్వాత పసుపు వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఒక 4 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవాలి. దీని కొరకు మునక్కాడలు, తర్వాత కొంచెం చిక్కుడుకాయలు, క్యారెట్, ఇలా పంకిన్, తర్వాత రాడిష్, తర్వాత గ్రీన్ పీస్, బాటిల్ గార్డ్ కూడా వేసుకోవాలి, బ్రింజాల్ ముక్కలు. తర్వాత వాటర్ మునిగే వరకు వేసుకొని ఆ ముక్కలన్నీ మునిగే వరకు వేసుకోవాలి. తర్వాత దీంట్లో సరిపోను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని వేడి బాయిల్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ, తర్వాత కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకొని మరోసారి కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని మరోసారి బాగా కలుపుకొని ఆ ముక్కలు బాగా బాయిల్ అయ్యే వరకు పెట్టుకున్న తర్వాత ఇలా రైస్ విజిల్ అంతా స్టీమ్ వెళ్ళిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది. కాసేపు కొంచెం ఎలా కలుపుకోవాలి. తర్వాత ఆ ఉడకబెట్టుకున్న మొత్తం వెజిటబుల్స్ మొత్తం అందులోకి రైస్లోకి వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని మరోసారి స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్తంత కొత్తిమీర చల్లుకొని మరోసారి బాగా కలుపుకొని దీని తాలింపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీని కొరకు ఒక కడాయి పెట్టుకున్న అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కాస్త ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత మినపప్పు, ఒక ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత కాస్తంత కరివేపాకు వేసుకొని ఆ రైస్ దాంట్లోకి ఈ తాలింపు వేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది. అమ్మవారికి, సరస్వతీదేవి అమ్మవారికి ఇట్లా వెజిటబుల్తో చేసిన కదంబం ఉల్లి వెల్లుల్లి లేకుండా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఇలా నైవేద్యం పెట్టాలి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.